ట్రంప్ టవర్స్ ఇప్పటి వరకు భారతదేశంలో పూణే, ముంబై, నోయిడా, గురుగ్రామ్, కలకత్తాలో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో రాబోతున్నాయి. ఈ ట్రంప్ టవర్స్ అమెరికా ట్రంప్ అనే కదా వాళ్ళ ఫ్యామిలీది ట్రంప్ ఆర్గనైజేషన్ ఉంటుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎరిక్ ట్రంప్ అని ఆ కంపెనీకి సంబంధించి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అతను ఈ ట్రెబేకా డెవలపర్స్ అని చెప్పేసి ముంబై వాళ్ళు, ఐరా రియల్టీ అని చెప్పేసి మన హైదరాబాద్ వాళ్ళు, వీళ్ళంతా కలగలిపి మొన్న ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కాసేపటికే అసలు ఇంకా ఏమి వర్క్ స్టార్ట్ కాకముందే పెంట్ హౌస్లు అమ్ముడిపోయినాయి. ఏకంగా ఒక పెంట్ హౌస్ 62 కోట్ల రూపాయలు. మీరు విన్నది నిజమే. ట్రంప్ టవర్స్ అపార్ట్మెంట్ కడుతున్నారు, అందులో పైన పెంట్ హౌస్ ఉంది. ఒక పెంట్ హౌస్ అక్షరాల 62 కోట్లకు అమ్ముడిపోయింది. దేంతో కడతారండి అది? బంగారమా, వెండ, దేంతో? సిమెంటే, స్మాల్ ఇసుకే, కాకపోతే బయట అద్దాలు ఉంటాయి. అయినా కానీ ఎందుకు అంతంటే, మామూలుగా మన ప్రజెంట్ అపార్ట్మెంట్లో వచ్చేసి 1000 స్క్వేర్ ఫీట్ 3 BHK 2 BHK ఉంటాయి. 1000 స్క్వేర్ ఫీట్. ఆ ట్రంప్ టవర్స్లో పైన పెంట్ హౌస్ ఏరియా ఎంతో తెలుసా? నిజంగా నేనైతే ఆశ్చర్యపోయా. అప్రాక్సిమేట్లీ 32,000 చదరపు అడుగులు. అంటే ఒక అంటారు దాన్ని, నా మాటలు రావట్లేదు ఇంకెలా చెప్పాలో. అది ఒక మహాప్రపంచం, మరో ప్రపంచం అన్నట్టు ఉండిద్ది. మొత్తం 240 మీటర్ల ఎత్తు, అప్రాక్సిమేట్లీ 800 అడుగులు, 65 అంతస్తులు, 450 ఫ్లాట్లు అంతే. 450 ఫ్లాట్స్ అనాలి, ఫ్లాట్స్. కేవలం 4 ఎకరాల్లో కడుతున్నారు, 65 అంతస్తులు కడుతున్నారు. 450 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. అందులో 3.5 BHK అనేది ఉంది, నాకు అర్థం కాలేదు. 4 BHK అంటే అది ఓకే, 4 బెడ్రూమ్స్, హాలు, కిచెన్ అన్నట్టు. సో ఇప్పుడు అక్కడ అసలు నిర్మాణం వచ్చేసి ఎక్కడ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏంటి అంటే, ఎందుకు చేసేది ఏంటి? హైదరాబాద్లో నియోపోలిస్ అని చూసారు, కోకాపేట దగ్గర గోల్డెన్ మైల్ అనే సమేద అంటారు. అక్కడ ఎక్కడో మనం చూస్తాం కదా, ఏకంగా 50 కోట్లు 100 కోట్లు బలిగినాయి. అక్కడ వీళ్ళు 4 ఎకరాలు తీసుకున్నారు. మనకు అందుతున్న సమాచారం మేరకు వాళ్ళకి 4 ఎకరాలు కొనింది 250 కోట్లు అంట. 4 ఎకరాలు 250 కోట్లు. ఒకప్పుడు రాళ్ళు రప్పలు అసలు ఎవడ్రా ఏడకి వచ్చేది అనుకున్నారు. చంద్రబాబు నాయుడు ఒక నిజంగా ఋషి అనాలి, లేదంటే మహా మనిషి అనాలండి. విజన్ 2020 ఒక పేరు చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడితే పిచ్చోడు చూసినట్టు చూశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం అవమానించారు. బట్ ఆ తర్వాత ఆయన హయాంలో సంక్షేమ ఫలాలకు డబ్బులు కావాల్సిందే ఇక్కడి నుంచి వచ్చాయి. మరో ఏమంటారు, ఇండియాలోనే మరో డెవలప్ చెందినటువంటి విదేశం ఏదైనా ఉందంటే మన హైదరాబాద్ సరౌండింగ్స్, ఎస్పెషల్ సైబరాబాద్ చెప్పొచ్చు. ఆ కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అవుటర్ రింగ్ రోడ్డు, ఇలా 1 ఏంటి 2 ఏంటండి బాబు. అసలు ఆ కోకాపేట చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్. అందుకే ల్యాండ్ ఆ రకంగా కోట్లు పలుకుతుంది. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసలు ఆ టవర్స్లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఆల్మోస్ట్ చాలా వరకు సేల్ అయిపోయినాయి. మినిమం రేటు టవర్లో ఫ్లాట్ మినిమం వచ్చేసి 5 కోట్లతో స్టార్టింగ్ అంట. నేను అమౌంట్ కూడా చెక్ చేసుకున్నాను. దగ్గరగా 4,000 కోట్లు దాదాపు వాళ్ళకి మొత్తం ఆదాయం అన్నది వస్తుంది. అందులో ఖర్చులు అవన్నీ పోను మినిమం 2,000 కోట్లు మిగులుతాయి. 2,000 కోట్లు ఓన్లీ ప్రాఫిట్. మొత్తం కన్స్ట్రక్షన్కి అయ్యే ఖర్చు 1,800 కోట్లు. 1,800 కోట్లు. కేవలం 450 ఫ్లాట్స్, 1,800 కోట్లు. ఈ ట్రంప్ టవర్స్లో 28వ అంతస్తు దగ్గర ఆ టవరు ఈ టవర్ కలుపుతూ మధ్యలో బ్రిడ్జ్ లాగా వచ్చింది. మొత్తం గాజు గ్లాస్తోనే అన్నీ కూడా, బయట అంతా కూడా ప్యూర్ మొత్తం బయట చూస్తాం గ్లాస్ ఉండేది టవర్స్ ఇదేనట్టు మన ఇండియాలో. ఇక బ్రిడ్జ్ ఉంది కదా మధ్యలో, దాన్ని ట్రంప్ క్లబ్గా ఏర్పాటు చేస్తారట. అండ్ ప్రతి ఫ్లాట్ నుంచి కూడా ఆల్మోస్ట్ నీకు సిటీ మొత్తం కనపడే విధంగా, ప్రతి ఫ్లాట్కి కూడా బయట వచ్చేసి దాన్ని ఓపెన్ ఏరియా ఉండేటట్టుగా చక్కగా గాలి వచ్చే విధంగా, అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటావు. వరల్డ్ క్లాస్ సూపర్ లగ్జరీ అనొచ్చు, లేదన్నప్పుడు ఆల్ట్రా లగ్జరీ అనొచ్చు. అవి ఆ ఫ్లాట్స్. పైన మొత్తం ఆ టవర్స్లో 16 పెంట్ హౌస్లు ఉన్నాయంట. 16 పెంట్ హౌసుల్లో 8 ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. నాకు నిజంగా నవ్వు వస్తుంది. అసలు డబ్బులా చిల్ల పెంకులా, అసలు ఏ రకంగా స్వామి ఇదంతా అని.
16 పెంట్ హౌస్లో 8 అమ్ముడుపోయినాయి. అందులో ఒకటి 62 కోట్లకు అమ్ముడుపోయింది. మేబీ ఆక్షన్ తీసుకుంటున్నారో లేదంటే ఏరియాని బట్టి మరి అది నాకు అర్థం కాల. ఆల్రెడీ హైదరాబాద్లో డెవలప్ చెందినటువంటి కొన్ని ఏరియాల్లో అపార్ట్మెంట్లో స్క్వేర్ ఫీట్ వచ్చేసి 7,000, 8,000, 9,000 ఉంది. కొంచెం గట్టి ఏరియాలో కాస్ట్లీ ఏరియాలు అంటే 10,000, 12,000, 15,000 కూడా ఉన్నాయి స్క్వేర్ ఫీట్. స్క్వేర్ ఫీట్లు లెక్కనేసుకున్నా కానీ ఓవరాల్గా అన్నా కానీ అక్కడ కోట్లు కొమ్మరిస్తే తప్ప ఆ టవర్స్లో నీకు ఫ్లాట్ దొరకదు. ఈ ట్రెబేగా డెవలపర్స్ వైరల్ రియాలిటీ వాళ్ళు ఇదే చెప్పారు. హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతాయండి, ఆ నమ్మకందని మేము టవర్స్ కడుతున్నామన్నా. సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ టవర్ ఇదే, లార్జెస్ట్ హయ్యెస్ట్ ఎత్తైంది పొడవైంది ఇదే. దీని తర్వాత చెన్నై, బెంగళూరులో కూడా ఈ ట్రంప్ టవర్స్ రాబోతున్నాయంట. హైదరాబాద్కి తలమానికంగా నిలవబోతుంది అదైతే. ఆల్రెడీ హైరేజ్ అపార్ట్మెంట్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. అంతేందుకండి, అబిడ్సా నాంపల్లి ఏరియానా అక్కడ పెద్ద టవర్స్ అనమాట. ఆల్రెడీ ఉన్న దాని మీద కడుతున్నట్టున్నాడు, అది పడేసి పక్క కడితే నాకు అర్థం కావట్లేదు. సిటీ మొత్తంలో మనం చూస్తూ ఉంటే అందరు కనిపిస్తుంది వ్యూస్లో అదైతే. సిటీ మధ్యలో అక్కడ మళ్ళీ ఆర్టీసీ క్రాస్ దగ్గర మళ్ళీ ఏదో రాబోతుంది. సమ్ టవర్స్ అండి, కోటపల్లి వైజేషన్ దగ్గర వాళ్ళదే ఉండేది, ఏఎస్బిఎల్ అనమాట ప్రాపర్టీ. సో ఇలా చెప్తూ పోతే సిటీలో కడుతున్నారు, సిటీ బయట కడుతున్నారు. అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హైరేజ్ అపార్ట్మెంట్లు వస్తాయి. జనాలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారంటే ప్రపంచంలో నలుమూల నుంచి కూడా హైదరాబాద్కి వస్తున్నారు. ప్రశాంతంగా ఉండిద్ది, అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, అండ్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా వీటితో కంపేర్ చేసినప్పుడు మన దగ్గర తక్కువ ఖర్చుకే బెస్ట్ అపార్ట్మెంట్లు వచ్చేస్తాయి. ముంబై లాంటి ఏరియాలో, ఒక మంచి కాస్ట్లీ ఏరియాలో ఒక నార్మల్ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నా కానీ అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఇక్కడ ఏకంగా ఆల్ట్రా లగ్జరీ ఫ్లాట్ వస్తుంది. అది వీళ్ళ యొక్క ప్లాను వర్కౌట్ అయింది. ట్రంప్ టవర్స్ 65 అంతస్తులు, ఆల్ట్రా లగ్జరీ ఫ్లాట్స్ మొత్తం 450, 16 పెంట్ హౌస్లు, 28వ అంతస్తులు 2 టవర్స్ కలుపుతూ పెద్ద బ్రిడ్జి. ఈ టవర్స్ సంబంధించి గేటెడ్ కమ్యూనిటీలకు అనుకుందాం. లేని సౌకర్యం ఉండదంట, అన్ని సకల సౌకర్యాలు ఉంటాయంట. ఇక దాన్ని ఏమంటారు, అద్భుతమైనటువంటి విలాసాలకి పేరున్నటువంటి కొన్ని ఇళ్ళు ఉంటాయి చూసారా, అందులో ఉంటే ఫెసిలిటీస్ మొత్తం ఇందులో ఉంటాయంట. ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి ఏంటి అంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 4 yearsలో కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఇది 2026, ఆల్మోస్ట్ ఆగస్టు 27, 28, 29, 30. 2031 కల్లా ఇక ఆక్యుపై అంటే ఇంకా జనాలు వచ్చేస్తారన్నట్టు. అది మీరు చెప్పండి, ఆఫీసులకు వాడతారంటారా, లేదా పార్టీల కోసం వాడుకునే ఫంక్షన్ హాల్స్ టైప్ వాడతారంటారా, లేక బాగా డబ్బు ఉన్న వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం ఉంటారంటారా? ఒక్కొక్క 4 BHK ఏదైనా 3.5 BHK అయినా సరే మినిమం అందులో ఎస్ఎఫ్టీ వచ్చేసి 10,000 స్క్వేర్ ఫీట్కి పైగా ఉంటుంది అట ఒక్కోటి. అంటే ఎంత స్పేషియస్గా ఉంటుంది మీరు ఆలోచించండి. నాకు తెలిసి వరల్డ్లో ఉన్నటువంటి అద్భుతమైన కట్టడాలలో మన దగ్గర ఉన్న డబ్బున్న వాళ్ళు కొంటూ ఉంటారు. ఈ ట్రంప్ టవర్స్లో కొనేది వీళ్ళేనేమో అనిపిస్తాను. సరే చూద్దాం. ట్రంప్ టవర్స్ మొత్తానికి ఆ ట్రంప్ కుటుంబ సభ్యులు రేపు ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపన రాబోతున్నారు. చూడండి, శంకుస్థాపన కూడా ఆల్రెడీ అమ్ముడుపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి.